ప్రకృతి హృదయ స్పందన లాంటిది. అడవిలో అడుగు పెట్టగానే భూమి మనసు తెరుచుకుంటోంది. చుట్టూ విరిసిన వృక్షాల వనరాజి, రాళ్ళపై పెరిగిన పచ్చని పచ్చిక, చెట్ల కొమ్మలు ఊడలు గాలితో మాటలాడుతూ మన ప్రయాణానికి స్వాగతం పలుకుతాయి. ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతి, ప్రతి ఊపిరి మరో కొత్త జీవనం. హాయ్ గైస్, నా మహారాష్ట్ర రోడ్ ట్రిప్లో లాస్ట్ వీడియోలో 3 డిఫరెంట్ లొకేషన్స్ చూశారుగా. ఇప్పుడు పచ్చని ప్రకృతి మధ్యన ఎత్తైన కొండల మీదుగా పారే గంభీరమైన జలపాతాన్ని చూడటానికి వెళ్తున్నా. నాతో పాటు మీరును పచ్చని ప్రకృతి మధ్యన ప్రయాణిద్దాం రండి. గైస్, వాలన్కుండ నుండి నాణ్యమచ్చి జలపాతంకు ట్రావెల్ మొదలుపెట్టాం. మొత్తం పచ్చదనం మధ్యనే ప్రయాణం. మధ్యాహ్నానికి నాణ్యమచ్చి జలపాతం దగ్గర ఉండే ఓ చిన్న పల్లెటూరుకి చేరుకున్నాం. ఊరు పేరు తెలియదు, కానీ వెళ్ళే సమయానికల్లా కడుపులో ఆత్మారాముడు ఒకటే ఘోష, మాకింత పడేరా బాబు అని. రోడ్డు పక్కనే మూసి ఉన్న ఒక చిన్న అంగడి, దానికి ముందు చిన్న వసారాలా కనపడడంతో అక్కడే అన్నం వండుకొని పచ్చళ్ళతో భోజనం కానిచ్చాం. జలపాతం చూడటానికి టైం సరిపోదు కాబట్టి దగ్గరలో ఏదో రతన్వాడి స్టీప్ వెల్ ఉందనే సమాచారంతో వెతుక్కుంటూ వెళ్ళాం. కానీ అక్కడ చూడటానికి పెద్దగా విశేషం అంటూ ఏమీ లేకపోవడంతో వెనక్కి వచ్చాం. మేము వంట చేసుకొని తిన్నాం కదా, ఆ అంగడి అతను ఇచ్చిన సమాచారంతో అక్కడే ఓ చిన్న హోమ్ స్టే దొరికింది. సాయంత్రానికి అక్కడే స్టే చేశాం. ప్రశాంతమైన పచ్చని వాతావరణం, చుట్టూ కొండలు, మనిషి సంచారమే లేని లొకేషన్ భలే ఉందనిపించింది. అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయమే తయారయ్యి నాణ్యమచ్చి జలపాతం చూడటానికి బయలుదేరాం. వెహికల్ ఒక చోట వరకే వెళ్తుంది. అక్కడే పార్క్ చేసి ట్రెక్ మొదలుపెట్టాం. దారి పొడవులా పసుపు రంగులో పూల స్వాగతం. పొద్దునే బయలుదేరాం కదా, మంచు అడవిలోనే మసులుతూ వదిలిపోలేక అక్కడే తిరగాడుతూ ఉంది. పట్టిన పెద్ద పెద్ద కొండరాల మధ్యన కాసేపు ట్రెక్ చేశాక అప్పుడు మన పెద్ద ఆయన, అదే మన సూరన్న, దట్టమైన అడవిలో చెట్ల కొమ్మలు ఆకుల మధ్యన నుండి జాలువారుతూ భూమి మీదకి తన కాంతితో పరుచుకున్నాడు. 1 గంట ట్రెక్ చేశాక కాసేపు కొద్దిగా కష్టపడితే చాలు, కాస్త దూరంలో ఉండే నాణ్యమచ్చి జలపాతం కనబడుతుంది. ఇది సీజన్ కాదు కాబట్టి జలపాతం పెద్దగా కనపడట్లేదు. అదే వర్షాకాలంలో వస్తే చాలా జాగ్రత్తగా ట్రెక్ చేయాలి. కాస్త ఏమారిన లోయలో పడి ఉంటాం. ఇక్కడి నుండి పెద్ద పెద్ద బండరాలను దాటుకుంటూ వెళ్తే అదిగో అదే అసలైన నాణ్యమచ్చి జలపాతం అంతెత్తున నుండి కిందికి జాలవారుతూ కనపడుతుంది. కాసేపు అక్కడ ఎంజాయ్ చేశాక ఇందాక వచ్చిన పెద్ద బండరాయి ఉంది కదా, దాని వద్ద నుండి లోయలోకి వెళ్తున్న జలపాతం వద్దకు వచ్చాం. అక్కడ నుండి చూస్తే అదొక వ్యూ భీకరంగా కనపడుతుంది.
చూసారా, ఈ ప్రకృతి మధ్యన మనిషి అన్న వాడు ఎంత చిన్నగా కనపడుతున్నాడో. చిన్న రవ్వంత సైజు కూడా లేని మనిషి బయట సమాజంలో నా కులం, నా మతం, నా ప్రాంతం అంటూ ఎగిరిగిరి పడుతూ ఉంటాడు. నాకెప్పుడు ఇదే ఆలోచన, మనిషి ఎంత అల్పజీవి ఈ ప్రకృతి మధ్యన అని అనిపిస్తూ ఉంటుంది. గుండెల నిండా ఈ జలపాతాన్ని, అది చేసే సవ్వడిని నింపుకొని వెనక్కు మళ్ళాం. నిన్న నానేమచ్చి జలపాతం చూసి వచ్చే లోపల మాకు మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇక్కడ పక్కనే మరో జలపాతం ఉందని చూద్దామని అనుకున్నాం. కానీ పెద్ద పెద్ద ఉరుములతో వర్షం వాయించి వదిలేసింది. ఆ దెబ్బతో బయటికి కూడా వెళ్ళలేకపోయాం. సో ఇక్కడే స్టే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాళ బయలుదేరుతున్నాం. పక్కనే సాద్ అనుకుంటాను ఆ వాటర్ ఫాల్ పేరు, చిన్నదంట. చూద్దామని బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉందో. నేను వెళ్ళంగా నానేమచ్చి వాటర్ఫాల్ ఇక్కడ నుంచి కనబడుతుంది చూడండి. పెద్ద కొండ పక్కన లోపల వైపు అక్కడ నుంచి పడుతుంది చూసారా. సో అదే నాకు తెలిసి ఇక్కడ దాకా వస్తున్నట్టుంది. సాత్ అంటే 7 ఏమో. సాత్ అంటే 7 కదా, 7 వంపులు ఉంటాయేమో, అందుకే సాత్ వాటర్ఫాల్ అంటున్నారు కానీ అది. సో ఇదే ఈ పక్క నుంచి ఇట్లా ఉంది రోడ్డు. దారి తెలియక ఒక కన్ఫ్యూజ్ అయ్యి షూస్ విప్పేసి ఒట్టి కాళ్ళతో అడ్డదిడ్డంగా ట్రెక్ చేశాం. తెలియని మూర్ఖత్వం. జలపాతం చూడటానికి గొప్పగా పెద్దగా కనబడదు కానీ ఓ చిన్న డిఫరెంట్ జలపాతం. వర్షాకాలంలో చూడటానికి కాస్త అడ్వెంచర్లా అనిపించవచ్చు. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ గారి కోట వైపు వెళ్తున్నా. అది చూడాలంటే కాస్త అడ్వెంచరియస్ ట్రెక్ చేయాలి. ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై గైస్.